కిలాడి లేడీ విద్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో విద్య అరాచకాలు మామూలుగా లేవు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు విద్యా బాధితులు ప్రతి చోట కనిపిస్తున్నారు. భారీగా అప్పులు చేసింది ప్రతి చోట. అప్పులు చేసి అక్కడి నుంచి వాళ్ళకి ఆ అప్పులు ఎగవేసి జంప్ అక్కడి నుంచి డబ్బులు ఇవ్వండి అని అడిగితే దాడులు చేయించడం, రౌడీ షీటర్లతో ఈమెకు పరిచయాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు స్టేషన్ పరిధిలో 18 కోట్ల వరకు విద్య మోసం చేసింది. బిల్డర్లు, సినిమా ప్రొడ్యూసర్లు, ఇంకా పొలిటికల్ లీడర్స్ తోటి విద్యకి లింక్స్ ఉన్నాయి, పరిచయాలున్నాయి. కొత్తగా విడుదలైనటువంటి ఒక వీడియోలో గన్తో విద్య కనిపిస్తుంది. అసలు విద్యను కాపాడుతున్నది ఎవరు? మనం చూడొచ్చు, ఆమె విద్య. సో విద్యకు సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ మనం చూస్తున్నాం. సో దాంట్లో ఆమె ఒక గన్ను పట్టుకొని ఒక వీడియోలో కూడా కనిపిస్తుంది. సో విద్యను ఎవరు కాపాడుతున్నారు? సో చూడండి, ఆ సోఫాలో కూర్చున్నటువంటి ఆమె విద్య, గన్ పట్టుకొని చూస్తున్నటువంటి ఆ మహిళ ఉంది కదా, ఆమె విద్య. సో ఎంతోమందిని తెలుగు రాష్ట్రాల్లో మోసం చేసింది. ఎంతోమంది కష్టార్జితాన్ని దోచుకొని దర్జాగా జల్సాలు చేస్తూ తిరుగుతుంది విద్య. సో చాలా కేసులు ఇప్పటిదాకా ఆమె పైన నమోదైనా కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదు? విద్యను ఎవరు కాపాడుతున్నారు? తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా చాలా వరకు విద్య బాధితులు ఉన్నారు. మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్లో మీరు చూడొచ్చు. విద్య మోసం చేసిన మహిళ శారీలో ఉన్న ఫోటో మనం చూస్తున్నాం. తర్వాత మమ్మల్ని మోసం చేశారు అంటూ కొంతమంది పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ చేశారు. అక్కడ బాధితుల విజువల్స్ చూస్తున్నాం. మహిళలపై దాడి చేసినటువంటి నిందితులు ఎవరైతే డబ్బులు ఇచ్చారో విద్యకి, వెళ్ళి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగినందుకు ఆ నిందితులు అంటే తన దగ్గర ఉన్నటువంటి మనుషుల చేత ఆ మహిళలపైన దాడి చేయించింది విద్య అని వాళ్ళు కంప్లైంట్లో పేర్కొన్నారు. సో వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, ఇద్దరు పురుషులు మనం చూస్తున్నాం థర్డ్ బాక్స్లో. సో మహిళలపై దాడి చేసినటువంటి నిందితులు వాళ్ళు. అండ్ ఫోర్త్ బాక్స్లో విద్య కొన్ని షార్ట్స్, కొన్ని రీల్స్ చేసినటువంటి ఆ వీడియోస్లో చాలా దర్జాగా, చాలా హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ ఉంది. కానీ తన బాధితులు మాత్రం బోరున విలపిస్తున్నారు. నమ్మి మోసపోయాం, నట్టేట మమ్మల్ని విద్య ముంచేసింది అంటూ తీవ్రంగా వాళ్ళు రోధిస్తున్నారు. మాకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మొత్తం 18 కోట్ల వరకు మేము మోసపోయామంటూ మహిళలందరూ కూడా బోరున విలపిస్తున్నారు. మా కష్టార్జితం, ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆమె మాటలు నమ్మి ఇచ్చాం, మళ్ళీ మాకు ఇంతవరకు తిరిగి ఇవ్వట్లేదు, అడిగితే దాడులు చేయిస్తుందంటూ వాళ్ళు వాపోతున్నారు. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దుర్గారెడ్డి, విద్య బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎంతవరకు, ఎన్ని రూపాయల వరకు, అంటే ఎంత డబ్బు వాళ్ళు మోసపోయారు? కంప్లైంట్లో ఏం పేర్కొన్నారు వాళ్ళు? అంటే రాజేష్, వరకు అయితే ఈ విద్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళగా మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతంలో కూడా గతంలో ఇలాంటి మోసాలు చేసి అక్కడి నుండి తెలంగాణ రాష్ట్రం, వరంగల్, ఇటు హైదరాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, అమీర్పేట, పటాన్చెరు ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మోసపోయినట్లు మాత్రం 9వ తారీఖు నాడు పటాన్చెరు పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే గతంలో 2 మాసాల కింద అంతకుముందే పటాన్చెరు పోలీసులకు ఈ బాధితులు మాకు న్యాయం జరగాలి, విద్య మోసం చేసిన దానికి కంప్లైంట్ ఇస్తే కూడా ఆ ఎఫ్ఐఆర్ చేసి పెండింగ్ లో పెట్టారు, మాకు న్యాయం జరగలేదని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. తో పాటు ఏదైతే 9వ తారీఖు నాడు బాధితులకు ఇంటికి పిలిపించి మీకు అందరికీ న్యాయం చేస్తానని రప్పించిన తర్వాత కొంతమంది తనకు సంబంధించిన వ్యక్తులతో పాటు దాడి చేయించింది. అందులో ఒక మహిళ కూడా భారీగా, అంటే గాయాలైనా ఆమె ఆసుపత్రిలోనే ఉంది, ఇంకా డిశ్చార్జ్ కాలేదు. ఇప్పుడు కూడా ఇప్పటికీ 9వ తారీఖులను పురస్కరించుకొని కేసులు తీసుకున్న పోలీసులు ఇప్పటివరకు న్యాయం చేయలేదు. విద్య కూడా మాకు పటాన్చెరు పోలీసులు కూడా ఏం చేయలేరు, మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, పోలీసులు మేము కొనుగోలు చేస్తామని చెప్పి పోలీసుల ముందే బాధితులపై బెదిరింపులు దిగడం. ఆ తర్వాత కూడా తాను దగ్గర ఒక రివాల్వర్ గన్ ఉంది, దాంతో పాటు ఏమైనా చేస్తారని భయభ్రాంతులకు కూడా ఇంకో బాధితులు భయపడట్లుగా తెలుస్తుంది. అవును, ఒక వీడియోలో తన సోఫా పైన కూర్చొని ఒక గన్ ఇట్లా డాన్ లాగా లుక్లో ఒక వీడియో కూడా చేసింది. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అది కూడా మీరు చెప్తున్న గన్ను అదే కావచ్చేమో, ఐ థింక్.
అయితే రాజేష్ ఇప్పటికైతే గన్నుతో పాటు ఆమె చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ కొంతమందిని పెళ్లి చేసుకొని మోసం చేసి వచ్చినట్టు తెలిసింది. గతంలో కూడా కొంతమంది ఒకరిద్దరు కూడా ఒకరు చనిపోతే మరొకరు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఎవరైనా ఆ వైద్యులు కాపాడినట్టు తెలుస్తుంది. ఈమె ద్వారా చాలా మంది మోసం పోయినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా ఆ ఫిర్యాదులు ఇచ్చిన పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, ఒకవేళ అరెస్ట్ చేసినట్లుంటే మరికొన్ని చోట్ల ఇలాంటి మోసాలు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా బాధితులపై దాడి జరిగింది, మోసపోయినరు, అరెస్ట్ చేయకపోవడము, ఆ పోలీసులపై ప్రశ్నలు గుర్తిస్తున్నా అంటే దాదాపు మాకు ఎందుకు న్యాయం చేయలేదని బాధితులు అడుగుతున్నా కూడా పోలీసులు సమాధానం చెప్పలేని పరిస్థితి. మేము కేసు నమోదు చేసుకున్నాం, ఫిర్యాదు చేస్తున్నామని చెప్తున్నారు. గత 2 మాసాల క్రితం ఇచ్చిన ఫిర్యాదు అక్కడనే పెండింగ్ లో ఉంది. మళ్ళీ ఇచ్చి 4 రోజులు గడుస్తున్నా ఎందుకు ఫిర్యాదు తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మా దగ్గర సాంకేతిక విప్లవం ఉంది. ఏం జరిగిన క్షణాల్లో తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడున్నా పట్టుకొని తీస్తామన్న పోలీస్ శాఖ ఈ బాధితులకు ఎందుకు భరించారు, వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతున్నారని కొన్ని పలు విమర్శలకు దారితీస్తుందని చెప్పి దీంతో పాటు రేపు గ్రీవెన్స్ డేలో మాకు జిల్లా ఎస్పీ పల్పేష్ పంకజ్ కలిసి మరొక ఫిర్యాదు కావచ్చు మాకు న్యాయం చేయాలని చెప్పి బాధితులంతా ఇక్కడ సంఘటనకు వచ్చి వేడుకునే ఆ పరిస్థితి అయితే బాధితుల దగ్గర నుంచి మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటు నిజంగా విద్య ఎక్కడ మొదలైంది, ఏంది ప్రస్థానం అని చెప్పి పోలీసుల దగ్గర అన్ని వివరాలు, అన్ని ఎవిడెన్స్, వారికి ఎవరైతే గాయపరిచారో వాళ్ళ పేర్లు ఇదంతా కూడా లిఖిత పూర్వకంగా ఫోన్ నెంబర్లు అన్ని కూడా ఇచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోవడానికి వాళ్ళ విమర్శలతో పాటు వీళ్ళకి ఏమైనా డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళు మైనస్ చేస్తుందా, ఎందుకు ఈ విద్య వివరిస్తుంది? నిజంగా పేదలంతా అంటే దాదాపు ఇప్పటికీ ఎవరికైతే విద్యకు డబ్బులు ఇచ్చారో కొన్ని ప్లాట్లు బంగారం కుదోపెట్టి ఇచ్చారు. అంటే అత్యాశకు వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళతో పాటు చాలా మంది మోసపోయిన కొంతమంది ముందుకు రాలేకపోతున్నారు, మరికొంతమంది ముందుకు వచ్చిన దాడి జరుగుతుంది కనుక వెనుకంజే వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పటంచెరు పోలీసులు మాకు న్యాయం చేస్తారని నమ్మకం ముందు ఒక జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోతాం, అలా కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికైనా మేము వెళ్ళి మా మొరపెట్టుకుంటామని చెప్పి బాధితులు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే విద్యా మోసాన్ని దాదాపు తెలుగు రాష్ట్రాల్లో లేడీ డాన్ గా మారిందా, లేకుంటే పోలీసులకు ఆ తర్వాత రాజకీయ నాయకులకు పలుకుతున్నారా పోలీసులు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ఇప్పటికైనా 3-4 సెక్షన్ల కింద ఏదైతే విద్యపై పటంచెరు పోలీసులు కేసు నమోదు చేశారు కనుక అరెస్ట్ చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మేము అంటే దాదాపు ఉల్టా ఆమె దొరుకుతలేదని చెప్తుంటే మేము అడ్డా చెప్పి మాకు ఇక్కడుందో చెప్తే పట్టుకుంటామంటున్నారంటే మీరు వెనుకంజ వేస్తున్నారు, మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పి కూడా ఆ చట్టము, న్యాయం, ధర్మం పోలీసులకు వస్తే పేదవారికి అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి మీ దగ్గర స్లోగన్ రాసుకుంటారు. లేకుంటే మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మేమే వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కూడా మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారంటే ఏంటి అని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. కిలాడి లేడీ విద్య అరాచకాలు మామూలుగా లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె బాధితులున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా 2 తెలుగు రాష్ట్రాల్లో విద్య చేతిలో మోసపోయిన బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారు. సో వాళ్ళందరూ మేము నమ్మాము, ఆమె చెప్పిన మాటలు నమ్మాము, డబ్బులకి కొంచెం అంటే ఎక్కువగా ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటే దానికి 2 3 ఇస్తా అని నమ్మబలికింది. తర్వాత తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తా అని కొన్ని బంగారు అవి కడ్డీలు అవన్నీ ఉంటాయి. సో వాటికి సంబంధించి బంగారు బిస్కెట్లకు సంబంధించి కొన్ని ఫోటోలు అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఇదిగో ఇవి నా దగ్గర ఉన్నాయి, ఇవి తక్కువకు వస్తాయి, మీరు డబ్బులు ముందు చెల్లిస్తే తర్వాత నేను మీకు అందిస్తాను, ఇట్లా రకరకాలుగా అందరినీ నమ్మించి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకుంది. కొన్ని కోట్ల రూపాయలు అక్కడ బాధితుల దగ్గర దండుకొని జల్సాలు చేస్తోంది విద్య అంటూ అందరూ కూడా బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. మేము మా జీవితాల్ని పణంగా పెట్టాము, జీవితాల్లో ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని విద్యకి ఇచ్చేసాము, తనను మాటలు నమ్మి మమ్మల్ని మోసం చేసి మా డబ్బు కాజేసింది. ఇవాళ మేము ఎంతో పైసా రూపాయి కూడబెట్టుకొని తినక ఏదో ఒక ఆశపడి, అంటే రూపాయికి మరో రూపాయి వస్తుందాం అన్నటువంటి ఒక ఆశపడి, విద్య సాటి మహిళ కదా మోసం చేయదు కావచ్చు అన్నటువంటి ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మేము ఎంతో కష్టపడి రూపాయి మా కుటుంబం కోసం దాచుకున్నటువంటి డబ్బుని విద్య చేతిలో పెడితే విద్య మమ్మల్ని నిలువునా ముంచింది అంటూ బాధితులందరూ వాపోతున్నారు. దాదాపుగా 18 కోట్ల రూపాయలని మొత్తం దండుకుంది, 18 కోట్లు స్వాహా చేసింది విద్య అంటూ అందరూ పటాన్చెరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధిత మహిళలు కంప్లైంట్ ఇచ్చారు. మాకు ఆత్మహత్యలే శరణ్యం, ఎందుకంటే ఉన్నదంతా రూపాయి మేము ఏదైతే పొదుపు చేసుకున్నామో, ఏదైతే దాచుకున్నామో అవన్నీ కూడా విద్యకే ఇచ్చాము. ఇవాళ విద్య మా డబ్బులు మాకు ఇవ్వు అని అడిగితే ఇక్కడ రౌడీ షీటర్లను పెట్టి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులను పెట్టి మా పైన దాడులు చేయిస్తోంది, మమ్మల్ని కొట్టిస్తుంది, మమ్మల్ని వేధిస్తుంది.
ఏం చేసుకుంటారో చేసుకోపో అన్నట్టుగా మాట్లాడుతోంది. ఇప్పుడు మా గతి ఎట్లా, మా జీవితాలు ఎట్లా, మా బతుకులు ఎట్లా, కాబట్టి విద్యను అరెస్ట్ చేయండి, విద్య దగ్గర నుంచి మా సొమ్మును రికవరీ చేసి మా ప్రాణాలని కాపాడండి, మా బతుకుల్ని కాపాడండి అంటూ బాధిత మహిళలందరూ వాపోతున్నారు. మనం చూడొచ్చు, ఒక పక్క బాధితులు ఏడుస్తూ వాళ్ళు రోధిస్తున్నారు, వాళ్ళ తీవ్ర ఇబ్బందులు వాళ్ళు పడుతుంటే విద్య హ్యాపీగా జల్సాలు చేసుకుంటూ, వీడియోలు చేసుకుంటూ, ఆ షార్ట్స్ రీల్స్ అవన్నీ చేసుకుంటూ కాలం గడుపుతోంది. గన్ను పట్టుకొని కూడా మనం విజువల్ చూస్తున్నాం. సో అట్లా దర్జాగా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని నిలువునా ముంచింది అంటూ బాధిత మహిళలు వాపోతున్నారు. ఒకసారి మహిళలు ఏమన్నారో చూద్దాం. విద్య అనే అమ్మాయి పరిచయం అయ్యి మా అమ్మకి బంగారం ఆశ చూపించి మా అమ్మని గురిడి చేసి పైసలు తీసుకుంది. నా పెళ్ళికి కొన్న ప్లాట్ కూడా అమ్మిపించి ఇప్పుడు రోడ్డు మీద వేసింది. ఇంటికి వెళ్తే పైసలు అడగడానికి అని వెళ్తే మా మమ్మీ మీద దాడి చేసింది, కొట్టిరు. ఇప్పుడు మా మమ్మీ చచ్చిపోయే స్థితిలో ఉన్నది. అది అట్లా వేసింది. మొన్న ఒకసారి కొడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోలేదు. అసలు ఎంక్వైరీ తీసుకున్నారు, దాన్ని మొత్తం క్లియర్గా డీటెయిల్స్గా చూడలేదు. ఇప్పుడు పట్టినారు. అదే సెకండ్ టైం అప్పుడు అటాక్ చేసినప్పుడు తీసుకుంటుంటే ఇందాక రాకపోవు. మా మమ్మీ పరిస్థితి ఇందాక రాకపోవు. ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము, ఆమె మాకు గోల్డ్ అని చెప్పి 2000 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు, ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే. అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉండి, ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు, అతను ముత్తోజిపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని, అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు, అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 8 మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము, బంగారము అని చెప్పడము, డబ్బులు ఇస్తాము అని చెప్పడము, 1000 కోట్లు వస్తున్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో డబ్బులు కావాలని చెప్పడము. లేడీస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని, ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము. మోసం చేసిన తెల్లవారే హాస్పిటళ్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ నోరు మూయించడము. ఈ రోజు ఆమె ఇంటికి వెళ్ళిన 8 మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తల పగిలిపోయింది. ఆమెకి నేను అక్కడ అడ్డం పడిపోయినా ఆ విల్లాలో అందరూ వచ్చి చూసిరు, మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసిరు. నాకు న్యాయం జరగాలి. పోలీస్ ఈ పట్టణ సర్వీస్ ఎస్ఐ సారు యాక్షన్ తీసుకుంటలేడు ఆమె మీద. అది యాక్షన్ తీసుకుంటే నన్ను చచ్చిపోయే, నన్ను సావే తట్టు కొట్టే పరిస్థితి రాకపోవు. నాకు ఏం న్యాయం జరిగింది? మేము ఎట్లా బతకాలి? పెట్టిన యాక్షన్ ఏం తీసుకోలేదు. అయింది అది మామూలు స్టేషన్ బెయిల్. నేను రాసిన FIR ఒకటి, నేను రాజశేఖర్ దిద్దాను రాత తీసేసారు. అది తీసేసి ఓన్లీ రాజశేఖర్ అని పెట్టిరు. రాజశేఖర్ అంటే హైదరాబాద్ ఎంతమంది ఉంటారు సార్? అది ఇంటి పేరు కొట్టేసి మళ్ళీ పనామ ఫోన్ నెంబర్ కొట్టేసి ఓన్లీ పనామ పేరే రాసిరు. అక్కడ ఎవరు ఫోన్ నెంబర్ రాయాలి సార్. సిఐ సార్ తెల్లారి ఇచ్చింది నాకు FIR కాపీ. నేను ₹1 కోటి దాకా ఇచ్చిన. నా బిడ్డ పెళ్లి కూడా ఆగిపోయింది. నా బిడ్డ పెళ్లి ఆమె వల్లనే ఆగింది. ఆమె వల్ల 3 చచ్చిపోయిర్రు. ఒక 18 కేసులు అయినాయి. ఒక చైన్ మ్యాచింగ్ కేసు అయింది తిరుపతిలో. ఆమె 14 సంవత్సరాల నుంచి ఇదే సీటింగ్లు, ఇదే మందిని ముంచడం, చాలా మంది చచ్చిపోయారు. నాకు సరస్వతి త్రూ పరిచయం, సరస్వతి అనేట ఆమె త్రూ పరిచయం. ఆమె మాకు పక్కనే ఉంటది, అక్కడ దిల్సునగర్లో ఉంటది. ఆమె ఒక పెళ్లి తర్వాత ఒక 11 మందిని పెళ్లి చేసుకుంది సార్. అది నా బాధ. నాకు న్యాయం జరగాలి. సో అట్లా బాధితులు వాపోతున్నారు. వాళ్ళు మేము మోసపోయాం, విద్య చేతిలో మోసపోయాం, నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కావాలి, మీ డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చేస్తాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను, అవసరమైతే 1కి 2 ఇస్తాను, ఇట్లా మాయా మాటలు చెప్పి వాళ్ళని ముందు అందరినీ వలలో వేసుకొని అందరితో మంచిగా మాట్లాడి అందరితో చక్కగా బిహేవ్ చేసి ఈ రకంగా మోసానికి పాల్పడింది. మమ్మల్ని నిలువునా ముంచింది విద్య. ఇప్పుడు మా బతుకు ఎట్లా కావాలి, మా జీవితం ఎట్లా, మా ప్రాణాలు తీసుకోవాల్సిందే, మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ బాధితులందరూ కూడా
వాపోతున్నారు. మహిళలు సాటి మహిళ అని నమ్మినందుకు ఈ రకంగా మోసం చేసింది. సో అనేక పేర్లు చెప్పేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పేరు కూడా చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకుంది, ఆయన నాకు కావాల్సినటువంటి వ్యక్తి, తెలిసినటువంటి వ్యక్తి, పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పినట్టుగా బాధితులు మాట్లాడిన మాటలు మనం చూసాం ఇందాక. సో ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళందరూ చాలా క్లోజ్గా ఉంటారు, సో మీకు ఏం కావాలన్నా కూడా నేనున్నానన్నట్టుగా రకరకాలుగా మాటలు చెప్పి, అంటే మోసం చెయ్యాలి అంటే ఎన్ని చెప్పాలో, ఎన్ని మంచి మాటలు చెప్పాలో, ఎన్ని మాయ మాటలు చెప్పాలో అన్నీ చెప్పేసింది, వాళ్ళందరినీ బురుడి కొట్టించింది. సో విద్యను నమ్మి మేమేదో కొంత ఆశపడి, ఎందుకంటే కుటుంబాలకు కోసం ఎంతో కొంత కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఉంటున్నాం కాబట్టి, సరే విద్య రూపాయి ఇస్తే దానికి కలిసిస్తుందేమో, మాకు మా కుటుంబానికి, మా జీవితాలకి, మా బతుకులకి అవి ఉపయోగపడతాయి కావచ్చని ఎంతో కొంత ఆశపడి మేము ఇస్తే, ఇవాళ మొత్తం అసలుకే మోసం చేసి మొత్తం మమ్మల్ని ముంచేసింది, మొత్తం మింగేసింది. వాళ్ళు చెప్తున్నారు దాదాపుగా 18 నుంచి 20 కోట్లు అఫీషియల్గా మాకు తెలిసినటువంటి లెక్క ఇది. అఫీషియల్గా 18 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది మా అందరి దగ్గర. కానీ ఇవాళ ఇంకా అంతగానో తెలియని లెక్క ఇంకా చాలా కోట్లు ఉండొచ్చు. ఇట్లా మమ్మల్ని కాపాడండి, మా బతుకుల్ని కాపాడండి, ఆ విద్యను అరెస్ట్ చేయండి, ఆ విద్య దగ్గర మా సొమ్ము రికవరీ చేసి మాకు ఇప్పించండి అంటూ వాళ్ళు ప్రాధేయపడుతున్నారు, వేడుకుంటున్నారు. మహిళలు కొంతమంది చెప్తున్నారు, అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ మనుషులతోటి, అంటే రౌడీ షీటర్లతోటి, కర్రలతోటి, కత్తులతోటి దాడులు చేపిస్తోంది. ఆ దాడిలో ఒక మహిళ చాలా తీవ్రంగా గాయపడినటువంటి మహిళ కూడా మనతో అంటే మీడియాతో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. అంటే డబ్బులు తీసుకుంటుంది, ఆ తీసుకున్న డబ్బులు వెళ్ళి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగడానికి వెళ్తే వాళ్ళపైన దాడులు చేపిస్తుంది విద్య అంటూ వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్య బాధితులు ఉన్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే విద్య అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకుంది, దాదాపుగా 8 మందిని పెళ్ళిళ్ళు చేసుకుంది. ఇట్లా అందరినీ అట్లా మగవాళ్ళని మోసం చేసింది, ఆడవాళ్ళని మోసం చేసింది అంటూ ఆ మహిళలందరూ కూడా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. సో పోలీసులు, పటాన్చెరువు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? ఎవరు విద్యను కాపాడుతున్నారు? అరెస్ట్ చేయండి, మమ్మల్ని కాపాడండి, మా బతుకులను నిలబెట్టండి. కొంతమంది పోలీసులు అక్కడ పట్టించుకోవట్లేరు అని కూడా మహిళా బాధితులందరూ కూడా వాపోతున్నారు, వాళ్ళు దీనంగా వేడుకుంటున్నారు. కాబట్టి విద్య పైన సరైన యాక్షన్ తీసుకొని బాధితులందరికీ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసులు తీసుకొని బాధితుల పక్షాన నిలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇట్లా చాలామంది మాయ మాటలు చెప్పి మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, 1 లక్షకు 2 లక్షలు ఇస్తాం, 2 లక్షలకు 3 లక్షలు ఇస్తాం అంటూ ఇట్లా నమ్మబలికి మాయ మాటలు చెప్పే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కుటుంబం కోసం ఎంతో కష్టపడితే కానీ డబ్బులు మనం కాపాడుకోలేం. అటువంటి డబ్బుల్ని ఇట్లా కొంత ఆశకు పోయి ఈ రకంగా మొదటికే మోసం తెచ్చుకునే దాంట్లో ఇరుక్కోవద్దు, దయచేసి ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఇట్లా మాయమాటలు చెప్పే వాళ్ళని నమ్మి ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తే నాకు 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు ఇస్తే 4 లక్షలు వస్తాయి అని ఏ మాత్రం అత్యాశ, దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా ఇట్లా అత్యాశకు పోతే ఇట్లా మోసానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి సరే విద్య విషయం తీసుకుంటే విద్య చేతిలో చాలామంది బాధితులు ఉన్నారు. మేము కోటాను రూపాయలు మేము పోగొట్టుకున్నాం కాబట్టి ఆ విద్యని నుంచి మా సొమ్ము మాకు రికవరీ చేసి ఇప్పించండి అంటూ మహిళలందరూ కూడా వేడుకుంటున్నారు, పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు.